హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే హైదరాబాద్ నుండి రాంపురం వెళ్లే దారిలో బయట వర్షం కుండపోతుగా కురుస్తుంది. కారు వైపర్లు వేగంగా కదులుతున్నాం. ముందున్న రోడ్డు సరిగా కనిపించడం లేదు. కారులో నిశ్శబ్దం బయట ఉన్న తుఫాను కంటే భయంకరంగా ఉంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న అర్జున్ మొహం కోపంతో ఎర్రబడింది. స్టీరింగ్ వీల్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. చా, నా కర్మ కాకపోతే ఈ అర్ధరాత్రి ఈ వర్షంలో ఈ బురద రోడ్లో ప్రయాణమేంటి? అంతా ఈ అగ్రిమెంట్ వల్లే అని లోపల మదన పడుతున్నాడు. వెనుక సీట్లో కూర్చున్న రైతు వీరయ్య భయంతో వణికిపోతున్నాడు. అయ్యా, పెద్ద దొర కోపంగా ఉన్నాడు. నా వల్ల అమ్మగారికి ఏమైనా సమస్య వస్తుందేమో అని కంగారు పడుతున్నాడు. స్నేహ మాత్రం ప్రశాంతంగా బయటకు చూస్తుంది. ఆమె ఆలోచనలన్నీ రాంపురం గురించే ఉన్నాయి. ఫైల్స్లో ఉన్నదానికి ఈ రైతు చెప్తున్న దానికి ఎందుకంత తేడాగా ఉంది? ఇంకా ఎంత దూరం? అర్జున్ విసుగ్గా అడిగాడు. ఇంకో 10 కిలోమీటర్లు ఉండొచ్చయ్యా, కాని రోడ్డు బాగులేదు, మెల్లగా వెళ్ళాలి వీరయ్య నసిగాడు. అర్జున్ ఏదో అనబోతూ ఉండగా కారు ఒక పెద్ద గుంతలో పడింది. దడేలుమని శబ్దం వచ్చింది. అర్జున్ సడన్ బ్రేక్ వేశాడు. వాట్ హ్యాపెన్? అర్జున్ అరిచాడు. టైరు పంచర్ అయినట్టుంది సార్, స్నేహ చెప్పింది. అర్జున్ కోపంగా కారు దిగాడు. అతని ఖరీదైన షూస్ బురదలో కూరుకుపోయాయి. వర్షం అతని షూని తడిపేస్తుంది. టైర్ పూర్తిగా దెబ్బతింది. ఈ వర్షంలో స్టెప్ని మార్చడం అసాధ్యం. గ్రేట్, జస్ట్ గ్రేట్. ఇప్పుడు ఈ అడవి మధ్యలో ఇరుక్కపోయాం. దీనికి కారణం నువ్వే స్నేహ, అర్జున్ అరిచాడు. స్నేహ కూడా కారు దిగింది. ఆమె చుడిదార్ బురద అయింది. అర్జున్ గారు అరవకండి, సమస్య వచ్చింది, పరిష్కారం ఆలోచించండి. ఇక్కడ నెట్వర్క్ లేదు, మనం నడవటం తప్ప వేరే దారి లేదు స్నేహ ధైర్యంగా చెప్పింది. నడవటమా ఈ బురదలోనా? ఆర్ యూ క్రేజీ? అయ్యా, మా ఊరిక్కడికి దగ్గరే, 1 కిలోమీటర్ ఉంటుంది. టార్చ్ లైట్ వేసుకుని వెళ్దాం రండి, వీరయ్య దారి చూపించాడు. గత్యంతరం లేక అర్జున్ ఒప్పుకున్నాడు. అర్జున్ ఫోన్ టార్చ్ వెలుతురులో ముగ్గురు నడక ప్రారంభించారు. ఆ నడక అర్జున్ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని అనుభవం. కాళ్ళకు బురద అంటుకుంటుంది. ముళ్ళ పొదలు గీసుకుంటూ ఉన్నాయి. వర్షం ముఖం మీద కొడుతుంది. అర్జున్కి చాలా అసహ్యంగా ఉంది. కానీ స్నేహ మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన చీర కొంగును నడుముకు చుట్టుకుని వీరయ్యకు సాయం చేస్తూ నడుస్తుంది. ఆమె ధైర్యం చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఈమెకు నిజంగానే భయం లేదా అని అనుకున్నాడు. దూరం నుండి ఊరి దీపాలు మసగ్గా కనిపిస్తున్నాయి. వారు ఊరి పొలిమేర దాటగానే ఒక గుంపు వారిని అడ్డగించింది. సుమారు 20 మంది గ్రామస్తులు చేతుల్లో కర్రలు, కాగడాలు పట్టుకుని కోపంగా ఉన్నారు. ఎవర్రా మీరు? ఈ రాత్రివేళ మా ఊరికొచ్చారు? ఒక యువకుడు గద్దించాడు. నేన్రా వీరయ్యని, వీరి సిటీ నుండి వచ్చారు, మన ఫ్యాక్టరీ విషయం మాట్లాడడానికి. వీరయ్య ముందుకొచ్చాడు. ఓ, ఆ కంపెనీ వాళ్ళ? పగలు మా పొలాలు లాక్కుంటారు, రాత్రి మా ఇల్లు కూల్చడానికి వచ్చారా? ఇంకొకరు అరిచారు. అర్జున్కి కోపం వచ్చింది. ఏయ్, నోరు అదుపులో పెట్టుకో, నేను రాయల్ గ్రూప్ సీఈఓని, ఈ సమస్య ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను, మర్యాదగా మాట్లాడండి అని ముందుకు అడుగు వేశాడు. అర్జున్ గంభీరమైన గొంతు, అతని వేషధారణ చూసి జనం కాస్త వెనక్కి తగ్గారు. కానీ అంతలోనే వెనక నుండి ఒక రాయి వచ్చి అర్జున్ భుజానికి తగిలింది. అబ్బా! అర్జున్ భుజం పట్టుకుని కింద కూర్చుండిపోయాడు. అర్జున్ స్నేహ అరుస్తూ అతని దగ్గరకు పరుగున వచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనిషిని చూసి కొడతారా? జనం మరింత రెచ్చిపోయారు. వీళ్ళు మనల్ని మోసం చేయడానికి వచ్చారు, తరిమి కొట్టండి అంటూ కర్రలు పైకెత్తారు. అర్జున్ కొట్టడానికి ఒక కర్ర గాల్లోకి లేచింది. అంతే, క్షణంలో స్నేహ అర్జున్కి అడ్డుగా నిలబడింది. 2 చేతులు చాపి ఆ గుంపు వైపు తీవ్రంగా చూసింది. ఆగండి, దమ్ముంటే నన్ను కొట్టండి, నీవు ఒక రైతు బిడ్డను, మీ కష్టాలు తెలిసిన దాన్ని, సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి, ఇలా రౌడీల్లా కాదు. స్నేహ గొంతుల ఆవేదన, ఆజ్ఞ రెండూ ఉన్నాయి. ఆ మాటలు ఆమెలోని తెగువ చూసి ఆ కర్ర కిందకు దిగింది. గ్రామస్తులు ఆగిపోయారు. ఒక స్త్రీ తమ కోసం నిలబడ్డం వారిని ఆలోచింపజేసింది. అమ్మా, మా కడుపు మంటతో అలా చేశాం,
మా భూములు పోతే మేం చచ్చిపోతాం. ఒక పెద్దాయన ఏడుస్తూ చెప్పాడు. నీ మాట ఇస్తున్నాను. మీ సమస్య వినడానికి వచ్చాం. రేపు ఉదయం వరకు ఆగండి. అంత నేను చూసుకుంటాను. స్నేహ వారికి నమ్మకం కలిగించింది. జనం శాంతించారు. వీరయ్య గారిని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అదొక చిన్న పెంకుటిల్లు. పేదరికం తాండవిస్తుంది. పైన కప్పు నుండి కొన్ని చోట్ల నీరు కారుతుంది. ఒక మూల మట్టి పొయ్యి, మరో మూల చిన్న మంచమున్నాయి. వీరయ్య భార్య గౌరమ్మ కంగారుగా వారికి ఎదురొచ్చింది. అయ్యో దొరగారు, ఇంత పెద్ద వర్షంలో తడిసిపోయారు. లోపలికి రండి సామి. అర్జున్ ఆ ఇంటిని చూసి అయోమయంలో పడ్డాడు. తను నిలబడ్డానికి కూడా సరిపోయిన ఆ చిన్న ఇంట్లో రాత్రంతా ఎలా గడపాలి? అతని భుజం నొప్పిగా ఉంది. బట్టలు తడిసిపోయి ముద్దయ్యాయి. స్నేహ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుంది. గౌరమ్మ గారు, మా ఆయన కాస్త తుడుచుకోవటానికి ఏదైనా బట్ట ఇవ్వండి. అలాగే ఆ పొయ్యి కాస్త వెలిగిస్తే చలి కాచుకుంటారు అని చెప్పింది. గౌరమ్మ ఒక పాత కాని ఉతికిన టవలిచ్చింది. అర్జున్ మొహమాటం లేకుండా దాంతో తలా భుజం తుడుచుకున్నాడు. స్నేహ గౌరమ్మతో కలిసి పొయ్యి దగ్గర కూర్చుని మంట పెంచింది. ఆమెకు ఆ పొగ, ఆ వాతావరణం కొత్త కాదు. అమ్మ తినడానికి ఏమైనా పెడతారా? ఆకలిగా ఉంది స్నేహ అడిగింది. అయ్యో తల్లి, ఇంట్లో జొన్న రొట్టెలు, ఎర్రకారం తప్ప ఏమీ లేవు. మీరు తింటారో లేదో? గౌరమ్మ మొహమాట పడింది. అదే అమృతం మాకు పెట్టండి. స్నేహ నవ్వింది. గౌరమ్మ విస్తరాకు వేసి రొట్టె కారం వడ్డించింది. స్నేహ ఆకలిగా తినడం మొదలుపెట్టింది. అర్జున్ మాత్రం ఆ విస్తరాకు వైపు, ఆ రొట్టె వైపు సందేహంగా చూస్తున్నాడు. 5 స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడా తినని తనకి ఈ నేల మీద కూర్చొని తినడం చాలా కష్టంగా ఉంది. తినండి అర్జున్ గారు, ఆకలికి పేదదనిక తేడా తెలియదు. ఇది చాలా రుచిగా ఉంటుంది. స్నేహ ప్రోత్సహించింది. అర్జున్ అయిష్టంగానే ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు. కారం ఘాటు తగిలింది. కానీ ఆకలి వల్లనే ఏమో అది అతనికి అద్భుతంగా అనిపించింది. అతను కూడా మౌనంగా తినేశాడు. ఆ రాత్రి ఆ చిన్న గుడిసెలో ఆ పేద దంపతుల ప్రేమ మధ్య వారికి కడుపు నిండింది. వర్షం తగ్గింది కానీ చలి పెరిగింది. ఆ గుడిసెలో ఉన్నది ఒకే ఒక చిన్న మంచం. దొరగారు, మీరు మంచం మీద పడుకోండి, మేం కింద పడుకుంటాం వీరయ్య చెప్పాడు. అర్జున్ మంచం వైపు చూశాడు. అది చాలా పాతది. లేదు, నేను కింద పడుకుంటాను అర్జున్ అన్నాడు. వద్దు సా, మీకు అలవాట్లేదు. మీకు నడుము నొప్పి వస్తుంది. మీరు మంచం మీద పడుకోండి, నేను ఈ చాప మీద పడుకుంటాను. స్నేహ ఒక పాత చాపను మంచం పక్కనే వేసుకుంది. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి తను మంచం మీద, స్నేహ కింద పడుకున్నారు. వీరయ్య దంపతులు అవతలి గదిలో పడుకున్నారు. గదిలో చిన్న దీపం వెలుతురు మసగ్గా ఉంది. అర్జున్కి నిద్ర రావటం లేదు. భుజం నొప్పి, కొత్త ప్రదేశం, అన్నిటికంటే మించి స్నేహ ప్రవర్తన అతన్ని ఆలోచింపజేస్తుంది. అతను పక్కకు తిరిగి కింద పడుకున్న స్నేహ వైపు చూశాడు. ఆమె అలసిపోయి నిద్రలో ఉంది. చలికి ముడుచుకొని పడుకుంది. ఆమె జుట్టు ముఖం మీద పడుతుంది. ఈ రోజు జరిగిన సంఘటనలు ఒక సినిమా రీల్లా అతని కళ్ళ ముందు కదలాయి. తన కోసం ఆమె జనం మధ్యలోకి రావటం, దెబ్బ తగలకుండా అడ్డుపడ్డం, ఈ గుడిసెలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా సర్దుకుపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే తను ఆమెను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడో అనిపించింది. ఆమె కేవలం డబ్బు కోసం వచ్చిన అమ్మాయి కాదు. ఆమెలో ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక నిజాయితీ ఉంది అని మొదటిసారి అర్జున్ మనసు అంగీకరించింది. స్నేహ చలికి వణుకుతూ ఉండటం గమనించాడు. అతను లేచి తను వేసుకున్న ఖరీదైన బ్లేజర్ తీసి మెల్లగా ఆమె మీద కప్పాడు. మళ్ళీ మంచం మీద వచ్చి పడుకున్నాడు. కానీ ఈసారి అతని మనసులో ప్రశాంతత ఉంది. వారి మధ్య గదిలో గీసిన గీత ఇంకా ఉండొచ్చు, కానీ మనసుల మధ్య ఉన్న గోడ మాత్రం బీటలు వాడడం మొదలైంది. రాంపురం గ్రామంలో సూర్యోదయమైంది. పక్షుల కిలకిల రాగాలు, కోడి కూతలు వినిపిస్తున్నాయి. గాల్లో పచ్చి మట్టి వాసన, పొలాల నుండి వచ్చే చల్లని గాలి కలగలిసిన ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాయి. అర్జున్ కళ్ళు తెరిచాడు. నులక మంచం మీద పడుకోవటం వల్ల నడుము కాస్త నొప్పిగా ఉంది. అతను చుట్టూ చూశాడు. కింద స్నేహ లేదు. తను రాత్రి స్నేహ మీద కప్పిన తన ఖరీదైన బ్లేజర్ మడత పెట్టి
మంచం కోడున నీటిగా ఉంచి ఉంది. అర్జున్ లేచి బయటకు వచ్చాడు. గుడిసె బయట తులసి కోట దగ్గర స్నేహ ఉంది. ఆమె అప్పటికే స్నానం చేసి తడి జుట్టుతో గౌరమ్మ ఇచ్చిన ఒక పాత కాటన్ చీర కట్టుకుని ఉంది. ఆ చీర చాలా సాదాసీదగా ఉంది. రంగులు వెలిసిపోయి ఉన్నాయి. కానీ ఆ ఉదయం ఎండలో ఆ పచ్చని ప్రకృతి మధ్య స్నేహం చూస్తూ ఉంటే అర్జున్కి కళ్ళు తిప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఏ మేకప్ లేదు, డిజైనర్ వేర్ లేదు. అయినా ఆమెలో ఒక స్వచ్ఛమైన అందం ఉంది. స్నేహ తులసి మొక్కకు నీళ్లు పోసి దండం పెట్టుకుంది. వెనక్కి తిరగగానే అర్జున్ చూసి చిన్నగా నవ్వింది. గుడ్ మార్నింగ్ సా, నిద్ర పట్టిందా అని అడిగింది. అర్జున్ తేరుకొని పర్లేదు, బానే పట్టింది అని సమాధానం ఇచ్చాడు. నా బ్లేజర్ అది మీదే కస్సా, రాత్రి చలి వేస్తుందని నా మీద కప్పారు. థ్యాంక్ యూ, స్నేహ కృతజ్ఞతగా చెప్పింది. ఆమె కళ్ళల్లో ఒక గౌరవం కనిపించింది. ఇంతకు ముందు ఉన్న కోపం అసహ్యం కాస్త తగ్గినట్టు అనిపించింది. వీరయ్య ఒక వేపుల్ల పట్టుకుని వచ్చాడు. అయ్యా, మనకి టూత్పేస్ట్లు బ్రష్లు లేవు, ఈ వేపుల్లతో తోముకోండి, పళ్ళు గట్టిగా ఉంటాయి అని అర్జున్ చేతిలో పెట్టాడు. అర్జున్ ఆ పుల్లవైపు వింతగా చూశాడు. జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాడలేదు. కానీ స్నేహ అప్పటికే వేపుల్లతో పళ్ళు తోముకోవటం చూసి తను కూడా తప్పదన్నట్టు నోట్లో పెట్టుకున్నాడు. ఆ చేదుగా ఉంది, కానీ ఆ అనుభవం కొత్తగా ఉంది. గౌరమ్మ ఇత్తడి గ్లాసులో వేడి వేడి కాఫీ తెచ్చిచ్చింది. బెల్లం కాఫీ సామి తాగండి అని చెప్పింది. అర్జున్ ఆ కాఫీ తాగుతూ చుట్టూ ఉన్న పొలాలను గమనించాడు. స్నేహ, మనం వచ్చిన పని చూడాలి, అసలు ఇక్కడ సమస్య ఏంటో నాకు పూర్తిగా తెలియాలి అన్నాడు సీరియస్గా. అర్జున్, స్నేహ, వీరయ్య మరి కొంతమంది గ్రామస్తులు పొలాల మధ్యకు వెళ్లారు. అక్కడ పచ్చని పంటలు ఉన్నాయి. వరి, చెరకు ఏపుగా పెరిగి ఉన్నాయి. ఆ పంటల మధ్యలో అక్కడక్కడ ఎర్రటి జెండాలు పాతేసి ఉన్నాయి. అవి ఫ్యాక్టరీ కోసం మార్క్ చేసిన గుర్తులు. అర్జున్ ఆ పంటను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత మంచి పంట పొలాలు కదా, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టమని ఎవరు ప్లాన్ చేశారు? మా ఇంజనీర్లు ఇది బంజరు భూమి అని రిపోర్ట్స్ ఇచ్చారు కదా అని అన్నాడు. అదే దొరా మా బాధ, వీరయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. మావి బంగారం పండే భూములు, సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. వీటిని బంజరు భూములు అని రాసి తక్కువ రేటుకి లాక్కుంటున్నారు. సంతకం పెట్టకపోతే మా ఇళ్ల మీదకి రౌడీలను పంపుతున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయా? స్నేహ అడిగింది. వీరయ్య ఒక సంచిలో నుండి కొన్ని కాగితాలు తీసి స్నేహ చేతిలో పెట్టాడు. స్నేహ వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. అర్జున్ కూడా పక్కన నిలబడి చూస్తున్నాడు. అర్జున్ గారు, ఇక్కడ చూడండి, స్నేహ ఒక పాయింట్ చూపించింది. కంపెనీ రికార్డుల ప్రకారం ఎకరాకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి. కానీ అగ్రిమెంట్లో కేవలం 5 లక్షలని రాసి ఉంది. మిగతా 45 లక్షలు ఎక్కడికి పోయినట్టు? అర్జున్ షాక్ అయ్యాడు. వాట్, 5 లక్షలా? ఇంపాసిబుల్. నేను స్వయంగా 50 లక్షల బడ్జెట్ అప్రూవ్ చేశాను అంటే మధ్యలో ఎవరో మిగతా డబ్బును తినేస్తున్నారు. అంతేకాదు, ఈ భూమిని బీడు భూమి అని రాశారు. ఇది పచ్చి అబద్ధం, స్నేహ కోపంగా చెప్పింది. ఇది ఖచ్చితంగా మీ ఆఫీసులోని వాళ్ళ పనే. లోకల్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ స్కామ్ చేస్తున్నారు. అర్జున్ రక్తం మరిగిపోయింది. తన కంపెనీ పేరు చెప్పుకొని ఇంత మోసం జరుగుతూ ఉంటే తను ఇన్నాళ్ళు గమనించినందుకు తన్ని తానే తిట్టుకున్నాడు. అప్పుడే దూరం నుండి దుమ్ము రేపుకుంటూ 2 స్కార్పియో కార్లు, ఒక జేసీబీ వచ్చాయి. కార్లలో నుండి లోకల్ కాంట్రాక్టర్ రంగనాథ్, అతని అనుచరులు దిగారు. రంగనాథ్ చేతిలో సిగరెట్టు, మెడలో లావుపాటి గొలుసు ఉన్నాయి. గ్రామస్తులు భయంతో వెనక్కి తగ్గారు. రంగనాథ్ నవ్వుతూ ముందుకు వచ్చాడు. ఏంట్రా వీరయ్య, ఇంకా బుద్ధి రాలేదా? ఎవరో సిటీ నుండి వచ్చారని మళ్ళీ పంచాయతీ పెట్టావా? ఈ రోజుతో ఈ పొలాలు నీలమట్టం అవ్వాల్సిందే. జేసీబీ స్టార్ట్ చేయండ్రా అని అరిచాడు. జేసీబీ డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. అది పంట పొలాల వైపు కదిలింది. ఆగండి, అర్జున్ గట్టిగా అరిచాడు. అతని గొంతులో సింహగర్జన వినిపించింది. రంగనాథ్ వెటకారంగా అర్జున్ వైపు చూశాడు. అర్జున్ బురదలో నడిచి సాధారణ దుస్తులు ఉండటంతో అతన్ని గుర్తుపట్టలేదు. ఎవర్రా నువ్వు? వీరయ్యకి కొత్త చుట్టమా? అడ్డొస్తే తొక్కేసుకుంటూ పోతాం. అర్జున్ కోపంతో ఊగిపోతూ ముందుకు వెళ్ళాడు. నేనెవరినో కాసేపట్లో నీకు తెలుస్తుంది. ముందు ఆ జేసీబీ ఆపు.
రే వీడికి కొంచెం మర్యాద నేర్పించండ్రా. రంగనాథ్ తన గూండాలకు సైగ చేశాడు. నలుగురు రౌడీలు కర్రలు పట్టుకుని అర్జున్ వైపు వచ్చారు. స్నేహ కంగారు పడింది. అర్జున్ గారు, వాళ్ళు ప్రమాదకరమైన మనుషులు, జాగ్రత్త అని హెచ్చరించింది. కాని అర్జున్ భయపడలేదు. తన లోపల ఉన్న కోపం కట్టలు తెంచుకుంది. మొదటి రౌడీ కర్ర ఎత్తగానే అర్జున్ వాడి చేయి పట్టుకుని ఒక మెలిక తిప్పాడు. టక్మని శబ్దం వచ్చింది. వాడు విలవిల్లాడుతూ కింద పడ్డాడు. అర్జున్ ఒక ప్రొఫెషనల్ బాక్సర్లా మిగతా ముగ్గురిని క్షణాల్లో మట్టి కల్పించాడు. అతనిలోని ఆవేశం చూసి స్నేహ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఏసీ గదుల్లో ఉండే సాఫ్ట్ సీఈఓ అనుకున్నారు, కానీ అతనిలో ఇంత తెగువ ఉందని ఊహించలేదు. చివరికి రంగనాథ్ దగ్గరికి వెళ్ళి అతని చొక్కా పట్టుకుని పైకి లేపాడు అర్జున్. నీకు నేను ఎవరో తెలియదు కదా, నేను అర్జున్ రాయ్, రాయల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్ని. ఏ కంపెనీ పేరు చెప్పి నువ్వు ఈ అరాచకం చేస్తున్నావు? ఆ కంపెనీ ఓనర్ని. అర్జున్ గర్జించాడు. రంగనాథ్ గుండె ఆగిపోయినంత పనైంది. సా సా మీరా, క్షమించండి సా, తెలియక కాళ్ళ మీద పడ్డాడు. తెలియక కాదు, తెలిసే చేశావు. రైతుల పొట్ట కొట్టి నా కంపెనీ పరువు తీస్తావా? అర్జున్ అతన్ని ఒక తోపు తోశాడు. జేసీబీ డ్రైవర్ భయంతో బండి ఆపేసి పారిపోయాడు. అర్జున్ గ్రామస్తుల వైపు తిరిగాడు. మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. నా నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. ఈ ప్రాజెక్టు ఇక్కడ రాదు. ఈ భూములు మీవే. మీకు ఇస్తామన్న నష్టపరిహారం కూడా డబల్ చేసి ఇస్తాను. ఈ మోసానికి కారణమైన ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తాను. గ్రామస్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. జై అర్జున్ బాబు జై అని నినాదాలు చేశారు. వీరయ్య వచ్చి అర్జున్ కాళ్ళ మీద పడిపోయాడు. అర్జున్ అతన్ని ఆపి హత్తుకున్నాడు. రైతే రాజంటారు, రాజెప్పుడు కాళ్ళ మీద పడకూడదు వీరయ్య అని అన్నాడు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు అర్జున్లో ఆమె ఒక నిజమైన హీరోని చూసింది. డబ్బు అహంకారం కాకుండా అతనిలో మానవత్వం, నాయకత్వ లక్షణాలు చూసింది. అర్జున్ కూడా స్నేహ వైపు చూశాడు. ఈ మార్పుకు కారణం ఆమె అని అతనికి తెలుసు. వీరయ్య ట్రాక్టర్లో వారిని మెయిన్ రోడ్ వరకు దింపాడు. అక్కడి నుండి మెకానిక్ వచ్చి కారు రిపేర్ చేశాడు. హైదరాబాద్కి తిరిగి వెళ్తూ ఉండగా కారులో వాతావరణం నిన్నట్లా లేదు. నిశ్శబ్దం ఉంది, కానీ అది బరువుగా లేదు, ప్రశాంతంగా ఉంది. స్నేహ, అర్జున్ డ్రైవ్ చేస్తూ పిలిచాడు. చెప్పండి సా, స్నేహ పలికింది. సార్ అని పిలవద్దు, అర్జున్ అని పిలువు అని అన్నాడు. అసలు నీకు ఆ రైతుల సమస్య గురించి, ఆ కాగితాల్లోని లొసుగుల గురించి అంత క్లియర్గా ఎలా తెలుసు? నువ్వు సోషల్ వెల్ఫేర్ చదవలేదు కదా? స్నేహ చిన్నగా నవ్వింది. పుస్తకాల్లో చదవలేదు అర్జున్, జీవితంలో చూశాను. మా నాన్న కూడా ఒకప్పుడు రైతు. ఇలాగే ఒక కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ కడతామని వస్తే నమ్మి సంతకాలు పెట్టారు. చివరికి భూమి పోయింది, డబ్బు రాలేదు. ఆ దెబ్బకి మా కుటుంబం బస్తీకి వలస వచ్చింది. నాన్న గుమస్తాగా మారారు. రైతు కూలీగా మారిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే పేపర్స్ చూడగానే అర్థమైంది. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. స్నేహ గతం గురించి, ఆమె కుటుంబం పడిన కష్టాల గురించి అతనికి తెలియదు. తను ఆమెను కేవలం డబ్బు కోసం వచ్చిన గోల్డ్ డింగర్ అనుకున్నాడు. కానీ ఆమె డబ్బు కోసం కాదు, బాధ్యత కోసం బతుకుతుందని అర్థమైంది. ఐఎమ్ సారీ స్నేహ, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, అర్జున్ నిజాయితీగా చెప్పాడు. పర్లేదు అర్జున్, మనుషులన్నాక అపోహాలు సహజం. కానీ ఆ అపోహాలు నిజం కాదని తెలుసుకున్నప్పుడే బంధాలు బలపడతాయి, స్నేహ ఫిలాసఫీగా చెప్పింది. అర్జున్ ఆమె వైపు చూసి నవ్వాడు. నీకు మాటలే కాదు, చేతలు కూడా బాగవచ్చు. ఇద్దరి మధ్య చిన్న చిన్నవులు పూసాయి. అగ్రిమెంట్ అనే పేపర్ల మధ్య చిక్కుకున్న వారి బంధం ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. అర్జున్ ఆఫీస్లోకి అడుగుపెట్టగానే వాతావరణం వేడెక్కింది. స్టాఫ్ అంతా సీరియస్గా ఉన్నారు. అర్జున్ స్నేహ నేరుగా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లారు. అక్కడ బోర్డు మీటింగ్ జరుగుతుంది. రాహుల్ ఏదో ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. అర్జున్ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అర్జున్, నువ్వు వచ్చావా? రాంపురం ట్రిప్ ఎలా జరిగింది? అంతా ఓకేనా? రాహుల్ నవ్వుతూ అడిగాడు, ఏమీ తెలియనట్టు. అర్జున్ రాహుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద రాంపురం ప్రాజెక్టు ఫైల్ని విసిరి కొట్టాడు. ఏంటి రాహుల్ ఇది? అర్జున్ గద్దించాడు. ప్రాజెక్టు ఫైల్ అర్జున్, ఏమైంది? రాహుల్ నసిగాడు. ఇందులో రైతుల సంతకాలు పోర్జరీ అని నాకు తెలిసింది.
50 లక్షల కాంపెన్సేషన్ని 5 లక్షలుగా మార్చి మిగతా 45 కోట్లు దారి మళ్లించింది నువ్వే అని కూడా తెలిసింది. అర్జున్ సూటిగా ఆరోపించాడు. బోర్డు మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. అర్జున్, ఏంటి ప్రూఫ్? నన్ను బ్లేమ్ చేస్తున్నావా? రాహుల్ గట్టిగా అరిచాడు. ప్రూఫ్ కావాలా? అర్జున్ స్నేహ వైపు చూశాడు. స్నేహ తన బ్యాగ్లో నుండి ఒక పెన్ డ్రైవ్ తీసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసింది. ప్రొజెక్టర్ ఆన్ అయింది. స్క్రీన్ మీద రంగనాథ్ వాంగ్మూలం ప్లే అయింది. వీడియోలో రంగనాథ్ ఏడుస్తూ చెప్తున్నాడు, నన్ను క్షమించండి సార్, ఇదంతా రాహుల్ బాబు చేయించారు. ఆయనే పేపర్స్ మార్చమని చెప్పారు. వచ్చిన డబ్బులో సగం ఆయనకే ఇచ్చాం. రాహుల్ ముఖం పాలిపోయింది. చెమటలు పట్టాయి. ఇంకేమైనా చెప్తావా రాహుల్? అర్జున్ నిలదీశాడు. అర్జున్ ప్లీజ్, అది రాహుల్ తరబడ్డాడు. గెట్ అవుట్, అర్జున్ అరిచాడు. నా కంపెనీలో మోసగాళ్లకు చోటు లేదు. ఈ క్షణమే నిన్ను జనరల్ మేనేజర్ పోస్ట్ నుండి టర్మినేట్ చేస్తున్నాను. అంతేకాదు, ఆ డబ్బు మొత్తం రికవర్ అయ్యేదాకా నీ ఆస్తులు సీజ్ చేయబడతాయి. రాహుల్ అవమానంతో తలదించుకుని బయటకు వెళ్ళిపోయాడు. బోర్డు మెంబర్స్ అంతా అర్జున్ నిర్ణయాన్ని సమర్థించారు. మీటింగ్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. అర్జున్, స్నేహ మాత్రమే మిగిలారు. థ్యాంక్ యూ స్నేహ, నువ్వు లేకపోతే ఈరోజు నేను ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కపోయేవాణ్ణి. నా కంపెనీ పరువు పోయేది, అర్జున్ అన్నాడు. ఇది కంపెనీ కోసం చేయలేదా అర్జున్? ఆ పేద రైతుల కోసం చేశాను, స్నేహ చెప్పింది. అర్జున్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏదైతేనేం యు ఆర్ మై పార్ట్నర్, అగ్రిమెంట్ పార్ట్నర్. అయినా సరే యు డిడ్ ఏ గ్రేట్ జాబ్, స్నేహ నవ్వింది. అప్పుడే అర్జున్ ఫోన్ మోగింది. అది వాళ్ళ తాతయ్య విశ్వనాథ్ గారి నుండి. హలో తాతయ్య, అర్జున్ ఎత్తాడు. అర్జున్, న్యూస్ చూశాను. రాంపురంలో నువ్వు చేసిన పని టీవీలో వస్తుంది. రైతులు నిన్ను దేవుళ్ళ కొలుస్తున్నారు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, విశ్వనాథ్ గారు సంతోషంగా చెప్పారు. కానీ ఈ క్రెడిట్ అంతా స్నేహదే అని నాకు తెలుసు. ఇంటికి రండి, మీ ఇద్దరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అర్జున్, స్నేహ ఒకరినొకరు చూస్తున్నారు. ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా అలంకరించి ఉంది. సుజాత ఒక మూల కోపంతో రగిలిపోతూ కూర్చుంది. రాహుల్ ఉద్యోగం పోవటం ఆమెకు మింగుడు పడ్డం లేదు. స్నేహ మీద పగ 10 పెరిగింది. విశ్వనాథ్ గారు హారతి పళ్ళంతో ఎదురొచ్చారు. స్నేహకి అర్జున్కి హారతి ఇచ్చారు. రండి విజేతలు అని ఆహ్వానించారు. లోపలికి వెళ్ళాక విశ్వనాథ్ గారు ఒక ప్రకటన చేశారు. ఈరోజు మా అర్జున్ ఎంత ఎదిగాడో చూశాను. దీనికి కారణం స్నేహ. అందుకే వచ్చే వారం జరగబోయే రాయల్ గ్రూప్ యానివర్సరీ ఫంక్షన్లో స్నేహని అధికారికంగా కంపెనీలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రకటిస్తున్నాను. అందరు షాక్ అయ్యారు. ముఖ్యంగా సుజాత, రాహుల్. అర్జున్ కూడా ఆశ్చర్యపోయాడు. జాయింట్ ఎండి అంటే తనతో సమానమైన పవర్. ఒక అగ్రిమెంట్ భార్యకు ఇంత పవర్ ఇవ్వటం కరెక్టేనా? తాతయ్య, అది అర్జున్ ఏదో అనబోయాడు. నో ఆర్గ్యుమెంట్స్ అర్జున్, ఆమెకు ఆ అర్హత ఉంది. ఆమె నిర్ణయాలు కంపెనీకి లాభం చేకూరుస్తాయి, విశ్వనాథ్ గారు తేల్చి చెప్పారు. స్నేహకి ఈ సంతోషం కంటే బాధగా అనిపించింది. కాని సుజాత కళ్ళల్లో మాత్రం మంటలు ఉన్నాయి. సరే నాన్న, మీ ఇష్టం. కానీ ఈ సంబరంలో ఒక చిన్న విషయం మర్చిపోతున్నారు. వచ్చే వారం అర్జున్ పుట్టినరోజు కూడా. ఆ రోజు మనం ఒక పెద్ద పార్టీ ఇద్దాం, సుజాత కల్పించుకుంది. ఆమె గొంతులో ఏదో కుట్ర ధ్వనిస్తుంది. అవును కదా, అర్జున్ బర్త్డే. విశ్వనాథ్ గారు సంతోషించారు. స్నేహ, నీ భర్త పుట్టినరోజు బాధ నీదే. పార్టీ ఆర్గనైజేషన్ మొత్తం నువ్వే చూసుకోవాలి. స్నేహ తల ఊపింది. అందరూ వెళ్ళిపోయాక సుజాత రాహుల్ గదిలోకి వెళ్ళింది. చూసావా అమ్మా, నా ఉద్యోగం పోయింది. ఆ స్నేహ ఎండి అయిపోతుంది, రాహుల్ ఏడుస్తూ చెప్పాడు. ఊరుకో రాహుల్, ఆట ఇప్పుడే మొదలైంది, సుజాత క్రూరంగా నవ్వింది. అర్జున్ పుట్టినరోజు పార్టీలో స్నేహకి ఒక గిఫ్ట్ ఇద్దాం. ఆ గిఫ్ట్తో ఆమె ఇంట్లోంచి, అర్జున్ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఏం చేస్తావమ్మా? రాహుల్ అడిగాడు. స్నేహ గతం తవ్వి తీస్తాను. ఆమెకు ఒక లవరు ఉన్నాడని, వాడి కోసం డబ్బులు దొంగలించిందని ప్రూవ్ చేస్తాను. అర్జున్కి నమ్మక ద్రోహం అంటే అస్సలు పడదు. వాడే స్వయంగా స్నేహని మెడపట్టి బయట గెంటేస్తాడు, సుజాత ప్లాన్ చెప్పింది.
రాయల్ ఎంపైర్ ఇల్లు పెళ్లికి అలంకరించినట్టుగా కలకల్లాడుతుంది. రేపు అర్జున్ పుట్టినరోజు. ఎప్పుడు ఈవెంట్ మేనేజర్స్కి డబ్బులిచ్చి చేతులు దులుపుకునే అర్జున్కి ఈసారి ఇంటి వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. స్నేహ దగ్గరుండి పనులు చేయిస్తుంది. పని వాళ్లతో పూలదండలు కట్టించటం, లైటింగ్స్ ఎక్కడ బాగుంటుందో చెప్పటం, మెను డిసైడ్ చేయటం, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఆమె శ్రద్ధ తీసుకుంటుంది. అర్జున్ పైనుండి ఇందాక గమనిస్తున్నాడు. చేతిలో కాఫీ మగ్గుతో బాల్కనీలో నిలబడి హాల్లో హడావిడిగా తిరుగుతున్న స్నేహం చూస్తున్నాడు. కేవలం అగ్రిమెంట్ కోసం ఇంత కష్టపడాలా? డబ్బు ఇచ్చాను కదా, తను ఇంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అర్జున్ తనకు తానే ప్రశ్నించుకున్నాడు. కాని సమాధానం అతనికి దొరకలేదు. ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ, ఏదో నిజాయితీ అతన్ని కట్టిపడేస్తుంది. స్నేహ పైకి చూసింది. అర్జున్ని గమనించి, అర్జున్ గారు, ఇక్కడ ఈ బ్లూ కర్టెన్స్ బాగున్నాయా, లేక గోల్డ్ కలర్ మార్చమంటారా అని అడిగింది. అర్జున్ నవ్వుతూ, నీ ఇష్టం స్నేహ, నువ్వేది చేసినా బాగుంటుంది అని అప్రయత్నంగానే అనేశాడు. అన్న తర్వాత తన మాటకు తానే ఆశ్చర్యపోయాడు. స్నేహముఖం వెలిగిపోయింది. ఆమెకు కూడా అర్జున్లోని ఈ సాఫ్ట్ కార్నర్ కొత్తగా హాయిగా ఉంది. ఇక్కడ వాతావరణం వేరుగా ఉంది. చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న ఆ గోడన్లో సుజాత, రాహుల్ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని పేరు రమేష్. చూడ్డానికి అందంగానే ఉంటాడు, కానీ కళ్ళల్లో మోసం, ప్రవర్తనలో రౌడీయిజం కనిపిస్తాయి. అతను చిన్న చిన్న సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్టు, మరియు బయట మోసాలు చేసే చిల్లర దొంగ. ఏమ్మా పిలిచారటాం? రమేష్ బీడి కాలుస్తూ అడిగాడు. సుజాత ముక్కు మీద గుడ్డ పెట్టుకుని ఒక బ్యాగ్ని టేబుల్ మీద పెట్టింది. అందులో 5 లక్షలున్నాయి రమేష్. పని పూర్తయ్యాక ఇంకో 5 లక్షలు ఇస్తాను. రమేష్ కళ్ళు మెరిశాయి. అమ్మ బాబోయ్, 10 లక్షలా? ఎవరిని లేపేయాలి చెప్పండి. ఎవరిని చంపాల్సిన పనిలేదు. నువ్వు చేయవలసిందల్లా నటించడం, సుజాత చెప్పింది. నువ్వు రేపు అర్జున్ రాయ్ బర్త్డే పార్టీకి రావాలి. అక్కడ స్నేహ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె నీ లవర్ అని, నిన్ను మోసం చేసి డబ్బు కోసం అర్జున్ని పెళ్లి చేసుకుందని అందరి ముందు చెప్పాలి. నీకు ఆమెకు మధ్య జరిగినట్లు కొన్ని ఫోటోలు, వాట్సాప్ చాట్సు, ఇవిగో రాహుల్ కొన్ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు, ఫేక్ చాట్ స్క్రీన్ షాట్స్ రమేష్కి ఇచ్చాడు. టెక్నాలజీ వాడి వాటిని ఎంత పక్కాగా తయారు చేశారంటే సాక్షాత్తు స్నేహ చూసినా సమ్మితంగానే ఉన్నాయి. సూపర్ ప్లాన్ అమ్మగారు. రేపు పార్టీలో రచ్చరచ్చ చేస్తాను. ఆ స్నేహ బతుకు బస్టాండ్ చేస్తాను. రమేష్ వికృతంగా నవ్వాడు. సుజాత, రాహుల్ ముఖాల్లో క్రూరమైన ఆనందం కనిపించింది. స్నేహ, రేపు నీ పతనం ఖాయం. అర్జున్ నిన్ను ఇంట్లోంచి గెంటేయటం నేను కళ్ళారా చూడాలి. సుజాత పళ్ళు కొరికింది. పార్టీ గ్రాండ్గా మొదలైంది. సిటీలోని ఎలైట్ పీపుల్ అంతా వచ్చారు. సంగీతం, విందు, వినోదం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అర్జున్ డార్క్ బ్లూ డిజైన్ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అందరూ అతనికి విషెస్ చెప్తున్నారు. కాసేపటికి స్నేహ మెట్ల మీద నుండి దిగి వచ్చింది. ఆమె ఈసారి క్రీమ్ కలర్ లెహంగా వేసుకుంది. దానికి తగ్గట్టుగా డైమండ్ జ్యువెలరీ ధరించింది. ఆమె అందం చూసి పార్టీలోని వాళ్ళు చూపు తిప్పుకోలేకపోయారు. అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. యూ లుక్ స్టన్నింగ్ స్నేహ అని మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ అర్జున్, హ్యాపీ బర్త్డే అని స్నేహ ఒక చిన్న బాక్స్ని అతనికి ఇచ్చింది. ఏంటిది? అర్జున్ ఆతృతగా తెరిచాడు. అందులో ఒక ఖరీదైన వాచ్ ఉంది, కానీ అది బ్రాండెడ్ కాదు. ఇది మా నాన్నగారి వాచ్ అర్జున్. ఆయనకి చాలా ఇష్టం. టైం విలువ తెలిసిన వాళ్ళకే ఇది ఇవ్వాలి అని చెప్పారు. మీరిప్పుడు సమయం విలువ, మనుషుల విలువ రెండు తెలుసుకున్నారు. అందుకే ఇది మీకు ఇస్తున్నాను. స్నేహ ఎమోషనల్గా చెప్పింది. అర్జున్ చలించిపోయాడు. కోట్ల విలువ చేసే గిఫ్ట్స్ కంటే ఆ పాత వాచ్ అతనికి చాలా విలువైనదిగా అనిపించింది. అతను వెంటనే తన చేతికి ఉన్న ఖరీదైన రోలెక్స్ తీసి స్నేహ ఇచ్చిన వాచ్ పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ స్నేహ, ఇది నాకు చాలా స్పెషల్ అన్నాడు. దూరం నుండి ఇదంతా చూస్తున్న సుజాత మండిపడింది. ఎంత డ్రామా! ఇంకాసేపట్లో నీ డ్రామా ఎండ్ అవుతుందిలే అని మనసులో అనుకుంది. అర్జున్ కేక్ కట్ చేయడానికి సిద్ధమయ్యాడు. పక్కన స్నేహ, విశ్వనాథ్ గారు ఉన్నారు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుతున్నారు.
అర్జున్ కేక్ కట్ చేసి మొదటి ముక్క స్నేహకి తినిపించాడు. స్నేహ నవ్వుతూ తిన్నది. సరిగ్గా అప్పుడే హాల్ తలుపులు దబీమని తెరుచుకున్నాయి. ఆపండి అని గట్టి అరుపు వినిపించింది. అందరూ ఉలిక్కిపడి అటువైపు చూశారు. అక్కడ రమేష్ నిలబడి ఉన్నాడు. చిరిగిపోయిన బట్టలతో, తాగి తూలుతున్నట్టుగా, కళ్ళలో నీళ్లతో ఒక భగ్న ప్రేమికుల్లా ఉన్నాడు. సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని ఆపడానికి వెళ్లారు. ఎవర్రా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? నన్ను ఆపకండి, నాకు న్యాయం కావాలి. రమేష్ గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చాడు. అర్జున్ కోపంగా ముందుకు వచ్చాడు. ఎవరు నువ్వు? నా పార్టీలో ఈ న్యూసెన్స్ ఏంటి? రమేష్ నేరుగా స్నేహ వైపు వేలు చూపించాడు. అదిగో ఆ మహాతల్లిని అడగండి, నేనెవరో. స్నేహ నన్ను గుర్తుపట్టలేదా? నీ రమేష్ని, నీ ప్రేమ కోసం సర్వస్వం పోగొట్టుకున్న రమేష్ని. స్నేహ షాక్ అయింది. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? నే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని భయంగా చెప్పింది. ఆహా, ఎంత బాగా నటిస్తున్నావు స్నేహ. సినిమాలు ట్రై చేయమని నేను అప్పుడే చెప్పాను కదా. మనం పార్కులో బీచ్లో తిరిగిన రోజులు మర్చిపోయావా? పెళ్లి చేసుకుంటానని బాసలు చేసిన మాటలు మర్చిపోయావా? రమేష్ ఏడుస్తున్నట్టు నటించాడు. అర్జున్ స్నేహ వైపు చూశాడు. స్నేహ ముఖంలో అయోమయం ఉంది. అర్జున్ గారు, ఇతనెవరో నాకు తెలియదు, నమ్మండి. స్నేహ బతిమాలింది. అవును సార్, మీకు తెలియదు, ఎందుకంటే ఈమె చాలా గొప్ప నటి. రమేష్ అర్జున్ వైపు తిరిగాడు. సార్, ఈమెకు డబ్బు పిచ్చి. నా దగ్గర ఉన్నదంతా అయిపోయాక మిమ్మల్ని టార్గెట్ చేసింది. మీ దగ్గర డబ్బు కొట్టేసి మళ్ళీ నా దగ్గరకు వస్తానని ప్లాన్ వేసింది. ఇదిగోండి ప్రూఫ్స్. రమేష్ తన జేబులోంచి కొన్ని ఫోటోలు, ప్రింట్ తీసిన వాట్సాప్ చాట్స్ తీసి గాల్లో విసిరేశాడు. అవి అందరి కాళ్ళ దగ్గర పడ్డాయి. అర్జున్ ఒక ఫోటోను తీసుకున్నాడు. అందులో స్నేహ రమేష్ చాలా చనువుగా ఉన్నట్టు ఉంది. చాట్లో ఆ ముసలివాడిని ఎలాగోలు నమ్మించి అర్జున్ని పెళ్లి చేసుకుంటాను, 1 ఏడాదిలో విడాకులు తీసుకుని 10 కోట్లు భరణం తీసుకుని వచ్చేస్తాను రమేష్, అప్పుడు మనం ఫారిన్ వెళ్ళిపోదాం అని రాసి ఉంది. అర్జున్ చేతులు వణికాయి. ఆ చాట్ చదువుతూ ఉంటే అతని రక్తం మరిగిపోయింది. ఇది అబద్ధం అర్జున్, అది నేను కాదు. ఆ ఫోటోలు మార్ఫింగ్. స్నేహ ఏడుస్తూ అర్జున్ కాళ్ళు పట్టుకోబోయింది. అర్జున్ వెనక్కి జరిగాడు. అతని కళ్ళల్లో సందేహం మేఘాలు కమ్ముకున్నాయి. మార్ఫింగా? మరి ఈ చాట్ నీ ఫోన్ నెంబర్ నుండే ఉంది కదా? అవును స్నేహ, ఇంకా ఎంతకని బుకాయిస్తావు? సుజాత సీన్లోకి ఎంటర్ అయింది. నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే రోజు నీ రూమ్ చెక్ చేశాను. అక్కడ నాకు ఇది దొరికింది. సుజాత ఒక చిన్న బ్యాగ్ తెచ్చి అర్జున్ ముందు బోర్లించింది. అందులో కట్టల కొద్ది డబ్బు, కొన్ని నగలు ఉన్నాయి. ఇవి స్నేహ గదిలో సుజాత దాచింది. చూడు అర్జున్, ఈ ఇంట్లోంచి నగలు, డబ్బు కొంచెం కొంచెం దాస్తుంది. రేపు మాపో ఈ రమేష్ గారితో పారిపోవడానికి రెడీ అయింది. పాపం నాన్నగారు నిన్ను నమ్మి ఎండి సీట్ ఇచ్చారు. నువ్వేమో మా నమ్మకాన్ని గొంతు కోశావు. సుజాత రెచ్చిపోయింది. విశ్వనాథ్ గారు కూడా షాక్లో ఉన్నారు. స్నేహ, ఇదంతా నిజమేనా? చెప్పు తల్లి, నువ్విలాంటి దానివి కాదని చెప్పు. ఆయన గొంతు వణికింది. స్నేహ నిస్సాయంగా నిలబడింది. చుట్టూ ఉన్న అందరి చూపులు ఆమెను దోషిలా చూస్తున్నాయి. ఆమెకు అర్థమైంది ఇదంతా సుజాత ప్లాన్ అని. కానీ నిరూపించుకోవడానికి ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు. అర్జున్, నేను డబ్బు కోసం రాలేదు. మా నాన్న ప్రాణం కాపాడడం కోసం వచ్చాను. మీ డబ్బు 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఆ నగలు నావి కావు. స్నేహ ఆక్రోశించింది. చాలు ఆపు, అర్జున్ గట్టిగా అరిచాడు. హాలంతా నిశ్శబ్దమైపోయింది. అర్జున్ రమేష్ దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నువ్వు చెప్పేవన్నీ నిజాలేనా? అవును సార్, కావాలంటే మీ భార్య ఫోన్ చెక్ చేయండి, అందులో నా మెసేజ్లు ఉంటాయి, రమేష్ ధైర్యంగా చెప్పాడు. రాహుల్ అప్పటికే స్నేహ ఫోన్ హ్యాక్ చేసి మెసేజ్లు ప్లాంట్ చేశాడు. అర్జున్ స్నేహ ఫోన్ తీసుకున్నాడు. అందులో రమేష్ పేరుతో ఉన్న మెసేజ్లు ఉన్నాయి. లవ్ యూ డార్లింగ్, ఎప్పుడు వచ్చేస్తున్నావు అని ఉంది. అది చూడగానే అర్జున్కి పిచ్చెక్కినంత పనైంది. రామపురంలో ఆ మీద పెంచుకున్న నమ్మకం, గౌరవం అంతా ఒక్కసారిగా కూలిపోయింది. నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే అందులో కనిపించే ప్రతిబింబం కూడా వికారంగానే కనిపిస్తుంది. అర్జున్ స్నేహ దగ్గరకు వచ్చి
భుజాలు పట్టుకుని కుదిపేశాడు. ఎందుకు స్నేహ, ఎందుకిలా చేశావు? నేను నిన్ను నమ్మాను. ఒక అగ్రిమెంట్ వైఫ్గా కాకుండా ఒక ఫ్రెండ్గా, ఒక పార్ట్నర్గా గౌరవించాను. నా తాతయ్య నిన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తావా? డబ్బు కావాలంటే అడగొచ్చు కదా, నీ ముఖం మీద కొట్టేవాణ్ణి. ఇలా ప్రేమని ముసుగు వేసుకుని నాటకమాడాలా? అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది కోపం కంటే బాధ ఎక్కువ. అర్జున్, ప్లీజ్ వినండి, అది నా ఫోన్ కాదు, ఎవరో హ్యాక్ చేశారు. స్నేహ చెప్పడానికి ప్రయత్నించింది. గెట్ అవుట్, అర్జున్ అరిచాడు. నా కళ్ళ ముందు ఉండకు, ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో. అర్జున్, ఐ సెడ్ గెట్ అవుట్. సెక్యూరిటీ ఈమెను బయటకు లాగేయండి. అలాగే ఈ రమేష్ గారిని పోలీసులకు అప్పగించండి. అర్జున్ ఆజ్ఞాపించాడు. రమేష్కి డబ్బులు దొరికాయన్న ఆనందం ఒకవైపు, పోలీసుల భయం ఒకవైపు. కాదు సుజాత కళ్ళతో సైగ చేసింది, నేను చూసుకుంటాను అని. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి స్నేహ చేతిని పట్టుకున్నారు. స్నేహ వారిని విదిలించుకుంది. నన్ను తాక్కండి, నేను వెళ్తానని చెప్పింది. ఆమె అర్జున్ వైపు చివరిసారిగా చూసింది. నిజం నిప్పులాంటిది అర్జున్. ఈరోజు బూడిదలో దాగిగుండవచ్చు, కానీ ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు పడే బాధకు ఇప్పుడు నేను పడే అవమానానికి పోలిక ఉండదు. ఈ వాచ్ అంటూ అర్జున్ చేతికి ఉన్న తన తండ్రి వాచ్ని చూసింది. అది మీ దగ్గరే ఉంచుకోండి, ఎందుకంటే మనిషి విలువ తెలుసుకోవడానికి మీకు ఇంకా చాలా టైం పడుతుంది. స్నేహ వెనుతిరిగి తల ఎత్తుకొని కన్నీళ్లను దిగమింగుకొని ఆ పార్టీ హాల్ నుండి, ఆ ఇంటి నుండి బయటకు నడిచింది. ఆమె వెళ్తూ ఉంటే ఆ గెలాక్సీ లాంటి లైట్లు, డెకరేషన్లు అన్నీ వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి. సుజాత, రాహుల్ విజయ్ గర్వంతో నవ్వుకున్నారు. వారి ప్లాన్ సక్సెస్ అయింది. విశ్వనాథ్ గారు గుండె పట్టుకొని సోఫాలో కులబడిపోయారు. అర్జున్ చిల్ల నిలబడిపోయాడు. అతని మనసులో ఏదో తెగిపోయిన భావన. పార్టీ ఆగిపోయింది. అందరూ గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. స్నేహ ఒంటరిగా రోడ్డు మీద నడుస్తుంది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఫోన్ అర్జున్ దగ్గరే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు కంగారు పడతారు. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోవచ్చు. ఆకాశం ఉరుముతుంది. మళ్ళీ వర్షం మొదలైంది. స్నేహ ఒక బస్ షెల్టర్ కింద కూర్చుంది. ఆమెకు ఏడుపు రావటం లేదు. గుండె రాయిలా మారిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు, అయినా నాకెందుకు శిక్ష? దేవుడ, పేదవాళ్ళ ఆత్మగౌరవంతో ఆడుకోవటం నీకు ఆటగా ఉందా అని ఆకాశం వైపు చూసి ప్రశ్నించింది. అప్పుడే ఒక కారు ఆమె ముందు ఆగింది. అందులోంచి విక్రమ్, అర్జున్ ఫ్రెండ్ మరియు లాయర్ దిగారు. విక్రమ్కి స్నేహ మీద మంచి అభిప్రాయం ఉంది. పార్టీలో జరిగిన గొడవ అతనికి తెలిసింది. స్నేహ గారు కారెక్కండి, విక్రమ్ పిలిచాడు. వద్దు సా, నేనెవరి సాయం తీసుకోను, ముఖ్యంగా ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ సాయం. స్నేహ నిరాకరించింది. నేను అర్జున్ ఫ్రెండ్గా రాలే స్నేహ, ఒక లాయర్గా వచ్చాను. నాకు తెలుసు నువ్వు తప్పు చేయలేదని. ఆ ఫోటోలు మార్ఫింగ్ అని చూడగానే చెప్పొచ్చు, కానీ అర్జున్ ఎమోషనల్ ఫూల్. వాడిప్పుడు నిజం చూసే స్థితిలో లేడు. నీకు న్యాయం జరగాలంటే నువ్వు సురక్షితంగా ఉండాలి. మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు, అక్కడ నీకు ఆశ్రయం ఇస్తాను, ప్లీజ్ రా, విక్రమ్ బతిమలాడాడు. స్నేహ ఆలోచించింది. ఇప్పుడు తనకు ఒక ఆధారం కావాలి. తను నిర్దోషి అని నిరూపించుకోవాలంటే యుద్ధం చేయాలి. ఆ యుద్ధానికి విక్రమ్ సాయం అవసరం. స్నేహ కారెక్కింది. మరి తర్వాత ఏం జరగబోతుందో, స్నేహ నిర్దోషి అని ఎలా నిరూపించుకుంటుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.